ప్రైజ్ ది లార్డ్. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఎంతమందికి ఈ మార్నింగ్ మన్నా అనే కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉంది? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మనం అన్ని విషయంలో దేవుడికి కృతజ్ఞత కలవారుగా ఉండాలని బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. లూకా సువార్త 17వ అధ్యాయం 11 నుండి 19 వచనాలు. 10 మంది కుష్ఠరోగులను యేసు ప్రభువు బాగు చేశాడు. చేసిన వారి నుండి యేసు ప్రభువు వారు దేవుని కుమారుడుగా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, దేవుడుగా దేవుని కుమారుడుగా వారి నుండి ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, వారు తిరిగి వచ్చి వారి యొక్క కృతజ్ఞతను తెలియపరచాలని చెప్పి ప్రభు ఎక్స్పెక్ట్ చేశాడు. 10 మందిలో ఒక్కడే తిరిగి వచ్చాడు కాదా అని ప్రభు సంతోషించలేదు. ఎంతో వేదనతో బాధతో ప్రభు అడిగిన మాట ఏంటంటే, శుద్ధులైన వాళ్ళు 10 మంది కాదా, స్వస్థత పొందుకున్న వాళ్ళు 10 మంది కాదా, నువ్వొక్కడే తిరిగి వచ్చావు ఏంటి చెప్పి ఎంతో భారముతో అడిగాడు, వేదనతో అడిగాడు. చూడండి, నేను ఒకటి చెప్తున్నాను. ఈరోజు మీరు దేవునుడి మేలు పొందుకొని ఉండవచ్చు, అద్భుతాలు పొందుకొని ఉండవచ్చు, స్వస్థత పొందుకొని ఉండవచ్చు. ఎట్లా మీరు బాగుపడి స్వస్థత పొందుకొని ఉండవచ్చు. లేకపోతే మీకు ఏదో ఒక ఉద్యోగాలు వచ్చి ఉండవచ్చు, మీకు ఏదో ఒక అద్భుతం జరిగి ఉండవచ్చు, మీకు మంచి కాలేజీలో మీకు సీటు వచ్చి ఉండవచ్చు, మీకు కానీ మీ పిల్లలు కానీ తల్లిదండ్రులుగా మీ పిల్లలకు సీటు వచ్చి ఉండవచ్చు. దేవుడు ఎవరినైతే ఆ మేలు పొందటానికి దేవుడు ఒక మీడియేటర్గా దేవుడు నిలబెట్టాడో, వందన కింద ఎవరైతే నిలబెట్టాడో వారికి మీరు కృతజ్ఞత లేకుండా నడుచుకుంటే ఎప్పటికీ మీకు మేలు జరగదు. దేవుడు మేలు చేసే, అద్భుతాలు చేసే ద్వారం మూయబడిపోతుంది. నా అనుభవంలో చాలా చూస్తాను నేను. అయితే ఒకటి వాస్తవం ఏంటంటే, ఈ అంచె దినంలో కృతజ్ఞత లేని వారు తయారవుతారు. లాస్ట్ డేస్కి అది కూడా ఒక గుర్తు అన్నమాట. ఎప్పుడు ఎన్నడూ లేని రీతిగా కొన్ని వేల మంది, 100 మందిలో 90% మందికి పైపడిగా కృతజ్ఞత లేని వాళ్ళు తయారవుతారని 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 5 వచనాల్లో రాయబడి ఉంది. కాబట్టి దయచేసి మీ మేలు మీరే స్టాప్ చేయబాకండి. మీ ఆశీర్వాదం ఫ్లో అయి వస్తూ ఉంది, దాన్ని మీరే ఆటంకపరిచి అడ్డుగా ఉంటూ అది ఫ్లో కాకుండా ఆపవద్దు. మీరు చేసిన మేలుకు ఇంకా మీరు పొందిన మేలుకు మీరు కృతజ్ఞతలై నడుచుకుంటే ఇంకా మేలుల చేత దేవుడు తృప్తిపరుస్తాడు. మేలులు అనేది ఒక ఫ్లో అయ్యే రివర్ లాగా ప్రవహిస్తూ ఉంటాయి. మీ కనుక కృతజ్ఞత లేదంటే ఖచ్చితంగా ఇక్కడతో మీ ఆశీర్వాదం మేలు ఆగిపోతాయి. ఎంతమంది దేవునికి మనుషులకు కృతజ్ఞత లేకుండా నడుచుకుంటున్నారు. మరికొంతమంది ఉన్నారు దేవుడికి కృతజ్ఞతలుగా నడుచుకుంటే మనుషులకు కృతజ్ఞత కలిగి నడవట్లేదు. మనుషులకు కృతజ్ఞత కలిగి నడుచుకుంటే దేవుడికి కృతజ్ఞత లేకుండా నడుచుకుంటున్నారు. ఒక వ్యక్తి దారి పొడుగున వెళ్తా ఉన్నాడు. ఒక భిక్షమెత్తే అతను రోడ్డు పక్కన కూర్చొని, అయ్యా నాకు ఒక 10 రూపాయలు ఉంటే పెట్టండి, ఇవ్వండి, నా ఆకలి తీరుతుందని చెప్పి అడుగుతున్నాడు. ఈ ధనవంతుడు చాలా దాతృత్వం కలిగిన వ్యక్తి. అతను 10 రూపాయలు ఇస్తే వీడికి ఏమి సరిపోతాయి, మరలా నేను ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సరిపోతాయేమో, మరలా వీడు ఎవరి దగ్గరైనా లంచ్ కోసం అడగాల్సిందే కదా, కాబట్టి మన దగ్గర ఉంది, డబ్బు ఉంది, ఎందుకు ఇవ్వకూడదని చెప్పి ఒక 100 రూపాయల కట్టు తీశాడట. తన దగ్గర 10,000 ఉంది. 100 రూపాయల కట్టలు 10,000 ఉంటాయి. 10,000లో ఒక 1,000 రూపాయలు తన ప్రయాణ ఖర్చు కోసం ఉంచుకొని 9,000 రూపాయలు అతని ఎదుట లెక్క పెట్టి
అతని చేతిలో పెట్టి దీన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో, మరలా నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు నీకు సహాయం చేస్తాను, నువ్వు మంచిగా తిని దేవుని స్తుతించి చెప్పి అతను ఆ 1000 రూపాయలు తన జోబులో ఉంచుకొని 9,000 ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడంట. ఈయన ఎంత కృతజ్ఞతలై ఉండాలి ఈ అడుకున్నవాడు. తన లైఫ్లో ఎప్పుడు 9,000 ఒకేసారి చూసి ఉండడు. ఎంతసేపు 10 రూపాయల పైసలు, 5 రూపాయల పైసలు, ₹10, ₹1, 2,000 చెప్పి చూసిన వ్యక్తికి ఒకేసారి 9,000 దేవునికి కనకరం చెప్పిన ఆయన చేతులు పెట్టి ఉంటే గెందాలి కదా, నాట్యమాడాలి కదా, దేవుణ్ణి ఎంతగా స్తుతించాలి, అతనికి ఎంత రుణస్థుడుగా ఉండాలి. అసలు మంచివాడైతే ఏం చేయాలి, ఒక మోకరించి ప్రభా ఇతనికి దీర్ఘాయుష్యం ఇవ్వండి ప్రభా, ఆరోగ్యం ఇవ్వండి ప్రభా, నేను అదే ఇప్పుడు ఆయనకు చేయగలుగుతాను, నేను అతనికి ఎంతగానో రుణపడి ఉంటాను ప్రభా, నేను ఈ రోజు నుండి ఇతని కోసం డైలీ ప్రార్థన అయినా చేస్తాను ప్రభా, అతను ఆశీర్వదించండి ప్రభా అని ప్రార్థన చేయాలి. కానీ వీడికి దుర్బుద్ధి పుట్టి ఈ డబ్బు కూడా నాకు, ఈ 1000 రూపాయలు కూడా నాకు ఇవ్వాలి కదా, 9,000 ఇచ్చిన వాడికి ఈ 1000 రూపాయలు ఇవ్వటం తెలియదా, ఈ డబ్బు కూడా నాకు కావాలి, పేరాశ, ఈ డబ్బు కూడా గ్రీడీ, ఈ డబ్బు కూడా కావాలి, ఈ డబ్బు కూడా కావాలని చెప్పి ఈ డబ్బును లాగటానికి ప్లాన్ చేస్తున్నాడట. లాస్ట్లో దుర్బుద్ధి అన్నాను కదా, అతని ముందు వెళుతుండగా ఒక కర్ర పట్టుకుని వెళ్ళి వెనకాలే వెళ్ళి గట్టిగా కొట్టాడనమాట. తల 2 ముక్కలుగా పగిలిపోయింది, బ్లడ్ వస్తూ ఉంది. ఆయన హృదయం ఆ బ్లడ్లో కొట్టుకుంటుందంట. ఏమని, డే అందరిలాగా నేను 10 రూపాయలు నీకు ఇచ్చేసి ఉంటే నా భార్యకు భర్తగా ఉండేవాడిని, నా అందమైన అద్భుతమైన బిడ్డలకు తండ్రిగా ఉండేవాడిని, నేను నీకు ఎక్కువ అందరికంటే ఎక్కువ మేలు చేయటం వలన, అతి వినయత వలన ఈరోజు నా పిల్లలను అనాథ చేస్తావరా, నా భార్యను అనాథ చేస్తావరా అని చెప్పి ఆ గుండు కొట్టుకొని ప్రాణం పోయిందంట. ఎంత బాధాకరమైన స్టోరీ. ఈరోజు కృతజ్ఞత లేని వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. యేసు ప్రభువును అప్పగించిన వాడు ఎవడంటే ఒక కృతజ్ఞత లేని అపోస్తలుడు. ఆ మాత్రం మినిమం నాలెడ్జ్ కూడా లేదు, మినిమం కృతజ్ఞత, మినిమం కర్టసీ లేదు. అయ్యో దేనికి పనికిరాని నన్ను దేవుడి సేవకి పిలిచాడు, అతనికి ద్రోహం చేయటమా అని బాధ అతనిలో కలగాలి. యేసుని తీసుకెళ్ళి దుష్టుల చేతికి అప్పగించాడు. మాజీ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ అమ్మగారిని షూట్ చేసింది ఎవరు? తను నమ్మిన వ్యక్తి. కృతజ్ఞత లేదు. ఎక్కడో ఉన్న పంజాబ్లో ఉన్న వ్యక్తిని ఆమె ఎన్నుకుంది, తనకు నమ్మకంగా ఉంటాడు అనుకుంది, కానీ ఆమెను దగ్గర పెట్టి షూట్ చేసి చంపేశారు. ఇవన్నీ చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఒక కుక్కలకున్న కృతజ్ఞత లేదండి మనుషులకు. కుక్క చూడండి, చిన్న ఒక బిస్కెట్ మీద ముక్కేస్తే మనం వెంటే వచ్చేస్తుంది. వాకింగ్ ప్లేస్ వెళ్ళిన ప్లేస్లో ఒక కుక్క ఇటు అటు అంటే చాలా కుక్కలు వచ్చి ఆ చిన్న కుక్కల మీద పడుతుంది. వెంటనే నేను ఏం చేస్తానంటే ఆ పెద్ద కుక్కలను కర్రతో పారదోలాను. ఆ కుక్క ఏ కుక్కనైతే నేను రక్షించానో, సేవ్ చేశానో, ఆ కుక్క నేను వాకింగ్ వెళ్ళినంతసేపు నా వెంట వస్తూ ఉంది. పో అన్నా కూడా పోవట్లేదు. ఎంత కృతజ్ఞత చూడండి ఆ కుక్కకు. కానీ ఈరోజు మనుషులకు లేదండి. ఒక 3 పూట్ల అన్నం, ఇంత అన్నం పెట్టడం వల్ల ఆ కుక్క ఆ ఫ్యామిలీకి ఎంత నమ్మకంగా ఉంటుంది. కాపులా కాస్తూ ఉంది. డే నైట్ చిన్న సౌండ్ వచ్చినా కూడా లేచి మురుగుతుంది. ఎందుకు మనుషులకు ఎందుకు ఉండట్లేదండి ఈ కృతజ్ఞత? ఆత్మీయులకు లేదు, ఈ సెక్యులర్ పీపుల్ కూడా లేదు. ఎవరు మేలు చేస్తున్నారో వాళ్ళకు ద్రోహం చేస్తున్నారు, ఎవరు వాళ్ళకు ఊతేస్తున్నారో వాళ్ళకు ద్రోహం చేస్తున్నారు. ఇటువంటి ద్రోగుల్ని దేవుడు ఎలా క్షమిస్తాడు? ఎలా వాళ్ళకు మరలా మేలు చేయటానికి దేవుడు ప్రయత్నం చేస్తాడు? మీరు
ఈ కృతజ్ఞత లేని గుంపులో ఉండొద్దు. కృతజ్ఞత కలవారుగా ఉండండి. మొదటిగా దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటే మనుషులందరికీ కృతజ్ఞత కలవారుగా ఉంటారు. దేవునికి ఎలా కృతజ్ఞత కలిగి ఉంటాం? బైబిల్ రాయబడి ఉంది. 6,000 దెయ్యాలు వెళ్ళగొట్టిన వాడు యేసుప్రభు 6,000 దెయ్యాలు పట్టిన వ్యక్తిని బాగు చేశాడు. నువ్వు వెళ్ళి అందరికి ప్రకటించమంటున్నాడు మార్కు సువార్త 5:19. దేవునికి దేవుని యొక్క పనిలో ఉండటం వలన మనం కృతజ్ఞత కలిగి నడుచుకుంటున్నామని అర్థం. అంతేకాదు, కొంతమంది స్త్రీలంట వాళ్ళ ఆస్తిపాస్తులను అమ్మివేసి స్వస్థత పొందుకున్న మేలు పొందుకున్న స్త్రీలంట ఆస్తిపాస్తులు అమ్మివేసి దేవునికి పరిచర్య చేస్తారంట. లూకాసు వార్త 8:1-2 రాయబడి ఉంది. కొంతమంది విశ్వాసులైతే సేవకుల కొరకు ప్రార్థన చేస్తారు. ఎలా కృతజ్ఞత చాటుకుంటున్నారో చూడండి. అపోస్తల కార్యం 12:5 పేదరు కోసం, పేదరు శ్రచ్చాల్లో ఉంటే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నారు. కృతజ్ఞత అర్పణముతో ఆయన సన్నిధిలో ప్రవేశించండి చెప్పి కీర్తన 104 రాయబడి ఉంది. మీరు దేవునికి కృతజ్ఞత కానుకలు అర్పించాలి. ప్రతి మేలు పొందినప్పుడల్లా అర్పించాలి. నువ్వు ఎప్పుడు కృతజ్ఞత లేకుండా నడుచుకుంటున్నావో దేవునికి, మనుషులకి, ఆత్మీయ తండ్రికి నీ ఆశీర్వాదపు ద్వారం, నిన్ను ఆశీర్వదించే ఆ ఛానల్ ఏదైతే ఉందో అది మూతపడిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఎప్పటికి మరలా మేలు జరగదు. మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, కృతజ్ఞత కలిగిన హృదయం ఉండాలని ప్రార్థన చేసుకోండి. ప్రభు ఈ మాటను దీవించిన గాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, కృతజ్ఞత గల వారుగా మమ్మల్ని చేయమని అడుగుతున్నాను. ఇప్పుడే పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి ప్రతి ఒక్కరిని తాకాలని ప్రార్థన చేస్తున్నాను. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి. ఈ మార్నింగ్ మన్నా కార్యక్రమం చూసేవారు నిన్ను స్తుతించేవారుగా, ఆరాధించేవారుగా, అయా తండ్రి ప్రభా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ఎబ్రీ పత్రిక 6:14. గాడ్ బ్లెస్ యూ.